ఈరోజు అయితే బయటికి బయలుదేరాను. ఈరోజు ఈ వీడియోలో అయితే నేను జర్మనీ వచ్చాక నాలుగు వచ్చిన చేంజెస్ ఏంటేంటో అనేది నేను వీడియోలో మీకు చూపిస్తాను. ముందుగా అయితే ప్రాపర్గా రెడీ అయిపోయాం అనమాట కిందికి వెళ్ళడానికి. ప్రాపర్గా అంటే ఏంటో అనుకుంటున్నారా, డ్రెస్ పండి పై నుంచి కింద వరకు ప్రాపర్గా జాకెట్స్ అన్ని వేసుకొని, అండ్ స్పెషల్గా అయితే కీస్ మాత్రం తీసుకోవాలి. కీస్ ఎక్కడైనా క్యారీ చేయాలి కదా, కాకపోతే ఇక్కడ స్పెషల్గా కీస్ కూడా ఇన్సూరెన్స్ ఉంటుందన్నమాట. అది ఎందుకో కిందకి వెళ్తూ మాట్లాడుకుందాము. ప్రస్తుతానికైతే లిఫ్ట్ దగ్గర ఉన్నాను. లిఫ్ట్ అయితే వచ్చేసింది, మనం లిఫ్ట్లోకి వెళ్దాం. మనం వెళ్ళాల్సింది గ్రౌండ్ ఫ్లోర్కి. సో కీస్ ఎందుకు అని అంటే, మనం లోపలికి రావడానికి ఇక్కడ మెయిన్ ఏంటంటే అపార్ట్మెంట్కి వాచ్మెన్స్ ఉండరనమాట. సో మెయిన్ డోర్కే మనకి లాక్ ఉంటుంది. ఆ అపార్ట్మెంట్లో ఎవరెవరు ఉంటారో ఆ లాక్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి అనమాట. సో ఈ కీ ఏంటంటే, ఆ లాక్ కీ కానీ మిస్ అయింది అనుకోండి, సో టోటల్ అపార్ట్మెంట్కి మొత్తానికి మనమే కీ చేంజ్ చేసి ఇవ్వాలన్నమాట. సో అందుకని ప్రతి ఒక్కరు కీస్కి ఇన్సూరెన్స్ తీసుకుంటారు ఇక్కడ. సో అందుకే కీస్ అయితే ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి. సో ఫైనల్గా అయితే మనము కిందకి వచ్చేసాం. ఓకే, ఇది మన గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. సో కీస్ ఎలా వర్క్ చేస్తాయి మనందరికీ తెలిసిందే. ఇంట్లో ఎవరైనా ఉంటే కీస్తో అంత పని ఉండదు. ఒకవేళ కానీ ఎవరు లేకపోతే కీస్ అయితే మస్ట్గా కావాలండి. ఇప్పుడు డోర్ అయితే లాక్ అయింది, మనకి ఇక్కడ ఎవరు ఉండరు అనమాట. వాచ్మెన్ డోర్ ఓపెన్ చేయడానికి అట్లా సెక్యూరిటీ గార్డ్స్. సో ఇది మనకి సెక్యూర్ అనమాట. ఎవరైతే అపార్ట్మెంట్లో ఉంటారో వాళ్ళ దగ్గరే దీనికి కీ ఉంటుంది. లేకపోతే ఎవరింటికి అయితే వచ్చారో వాళ్ళ నేమ్స్ ఉంటాయి, వాళ్ళు బటన్ ప్రెస్ చేస్తే పైనుంచి లాక్ ఓపెన్ చేస్తారనమాట. సో అందుకనే కీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రాలేదు కీ, నేను ఓపెన్ చేస్తాను చూడండి, ఇప్పుడు వస్తుంది. సో నేను ఓపెన్ చేసింది కాబట్టి ఇంకా వాళ్ళ అపార్ట్మెంట్లో వాళ్ళు కాబట్టి వెళ్తున్నారనమాట. సో కీసు అందుకు కావాలి అనమాట, జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇంట్లో ఎవరు లేనప్పుడు ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాలి. అండ్ నెక్స్ట్ ఇది కూడా మన పోస్టల్స్ అన్నమాట. సో మన నేమ్ ఉంటుంది ఇక్కడ పోస్టల్ పైన. సో ఎవ్రీ డే ఆర్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్. సో మీరు అనేది ఓపెన్ చేసుకొని చూసుకోవాలి. చూసారా ఎన్ని లెటర్స్ ఉన్నాయో. సో ఇక్కడ మనకి ఇలాగే వస్తాయి, ఇంటికి తెచ్చి ఇవ్వరు. స్కూల్ నుంచి అండ్ రేడియో ట్యాక్స్ ఇలా అన్నమాట. సో ఇలా మనము కలెక్ట్ చేసుకోవాలి. సో మళ్ళీ క్లోజ్ చేసేసుకోవాలి. ఇందులో నుంచి కూడా చూడొచ్చు అనమాట. సో ఇది ఖచ్చితంగా ప్రతిరోజు చేసుకోవాలి. హలో, సో మనమైతే మనం లెటర్స్ కలెక్ట్ చేసుకున్నాము. సో ఇది ప్రతి డే చెక్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం అనమాట. పెండింగ్ పడితే మళ్ళీ లెటర్స్ వస్తూ ఉంటాయి. సో ఎవ్రీ డే చెక్ చేసుకోవడం మంచిది. సో మనకి ఏదైనా ఇలా పోస్టల్స్లోనే వస్తాయి అనమాట. ఇంటికి చివరు ఇక్కడ లెటర్ బాక్స్ ఉంటుంది మన నేమ్తోని. సో ఇక్కడ వేసేస్తారు. ఇది మరి ఇండియాలో మనం చెయ్యం కదా, కానీ ఇక్కడికి వచ్చాక ఇది ఖచ్చితంగా అలవాటు చేసుకోవాలి. ఫస్ట్లో మేము చాలా స్కిప్ చేసాం, మనం మర్చిపోయేవాళ్ళం అనమాట, అంత కాన్సన్ట్రేషన్ ఉండేది కాదు. సో తర్వాత అలవాటు చేసుకున్నాం అనమాట. సో ఇదొకటి ఖచ్చితంగా చేసుకోవాలి. అండ్ ఇక్కడ న్యూస్ పేపర్స్ అనమాట, న్యూస్ పేపర్స్ ఉంటాయి మనకి. మొత్తం పాంప్లెంట్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి అనమాట. సో ఈ పాంప్లెంట్స్ గురించి సమ్ టైమ్స్ ఇక్కడే వేస్తారు. సో చాలా మంది కంప్లైంట్ చేశారనమాట, సో అక్కడ వేయకండి ఇక్కడ వేయండి అనేసి.
సో దానివల్ల యూజ్ ఏంటో కూడా నేను చెప్తాను మీకు. అండ్ మీరు సూపర్ మార్కెట్కి వెళ్తున్నారంటే ఖచ్చితంగా క్యారీ చేయాల్సిందే. మీ బ్యాగ్ మీరు క్యారీ చేసుకోవాలి అనేది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఖచ్చితంగా మనము వేస్టేజ్ని అయితే సపరేట్ చేసి పడేయాలన్నమాట. ప్లాస్టిక్ అండ్ రీయూజబుల్ థింగ్స్ ఉంటాయి కదా. అండ్ ఇక్కడ డస్ట్బిన్ మొత్తం మనం డంప్ చేసి ఒకే దాంట్లో వేసి పడేయకూడదండి. ప్లాస్టిక్ ని అండ్ రీసైకిల్ చేసే కిచెన్ ఐటమ్స్ ని అలాంటివన్నీ వేరువేరుగా చేసి వాటిని వేరువేరుగా మనము అనేది ఇక్కడ పెద్ద డస్ట్బిన్స్ పెట్టుంటారనమాట. సో అక్కడ మనము పడేయడం జరుగుతుందన్నమాట. సో మనకైతే ఇక్కడ ఇండియాలో ఇంటికి వచ్చి కలెక్ట్ చేసుకుంటారు కదా. సో మనకి ఇక్కడ ఆ ఆప్షన్ లేదనమాట. సో ముందు మనం తెచ్చి పడేస్తే సో అక్కడి నుంచి షెడ్యూల్ ఉంటుంది, ఒక్కొక్క వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అని. సో వాళ్ళు తెచ్చి అలా వేస్తూ ఉంటారన్నమాట, తీసుకెళ్తా ఉంటారు. ఆ ప్లేస్ కూడా నేను మీకు చూపిస్తాను ఎక్కడ ఏంటి అనేసి. సో ముందల్ల మీకు కనిపిస్తుంది కదా, సో ఈ ఏరియా అన్నమాట. సో ఇందులో పేపర్స్ కానీ ప్లాస్టిక్స్, గ్లాసెస్ అండ్ కిచెన్ ఐటమ్స్ ఇలాంటివన్నీ సపరేట్ గా పడేయాలన్నమాట. సో వాటి మీద నేమ్స్ అయితే మెన్షన్ చేస్తుంటారు, సో అలాగే పడేయాలి. అండ్ ఇంకోటి ఏం నేర్చుకున్నామంటే ఇక్కడికి వచ్చాక, అండ్ మీరు అంటారు అలా పడేయకపోతే ఏమైంది, మనమాన్ని ఐడెంటిఫై చెయ్యరు కదా అనేసి. నేను కూడా వచ్చిన కొత్తలో అలాగే చేశానమాట. ఇది నా ఎక్స్పీరియన్స్ నేను మీకు షేర్ చేసుకుంటున్నాను. అన్ని ఒకే దాంట్లో డంప్ చేసేసి పడేసామన్నమాట. వాడు ఏంటి అన్ని ఒకే దాంట్లో ఉన్నాయనేసి చెత్తంతా తీసి, అనుకోకుండా ఆ రోజు ఏం జరిగిందంటే అమెజాన్ పార్సల్ కవర్ ఉంటది కదా, సో అది కూడా దాంట్లోనే వేసేసాము. వాడు ఫోటో పిక్ తీసుకొని ఇంటికి వచ్చి చూపించాడు అనమాట, మీరు చెత్త ఇలా పడేశారు, నెక్స్ట్ టైం పడేస్తే ఫైన్ పడుతుందని. సో అప్పటి నుంచి అలా పడేయడం మానేసాం అనమాట. సో సపరేట్ చేసి అలా పడేస్తున్నాము. ఇంకోటి ఏంటంటే మనకు అవసరం లేని థింగ్స్ అది మంచిగా ఉంది బట్ మనకు అవసరం లేదు అని అనుకుంటే ఇక్కడ ఎవరు పడేయరండి. సో తీసుకొచ్చి అపార్ట్మెంట్ కింద పెట్టేస్తారనమాట. సో వేరే వాళ్ళు తీసుకెళ్తారు. సో మాకు అదే అలవాటు అయిపోయింది. బుక్స్ అట్లా మేము పడేయట్లేదు ఇప్పుడు. సో పడేయకుండా అలాగే పెట్టేస్తాము. ఎవరికైనా అవసరం అయితే వాళ్ళు తీసేసుకుంటారనమాట. బుక్సే కాదు, ఇంట్లో థింగ్స్ కూడా మీకు ఏదైనా అవసరం లేకపోతే పడేయకండి, సో కింద పెట్టండి అనేసి చెప్తారనమాట. సో అదొకటి బాగా నచ్చింది. మనకు అవసరం లేనిది వేరే వాళ్ళకి అవసరం పడుతుందంటే అది చాలా మంచి విషయం కదా. సో వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటారు అనేసి. సో మన ఇంట్లో గ్లాస్ ఐటమ్స్ ఏమైనా కానీ వేస్ట్గా అంటే పడేయాలి, వేస్టేజ్ ఉంటే సో తీసుకొచ్చి మనము ఇలా పడేయాలన్నమాట. ఇందులో ఏ గ్లాసెస్ అనేసి కూడా మనకి పిక్స్ ఇస్తారు, ఏమేమి వేయాలి ఏమేమి వేయకూడదు అనేసి. చూసారా, ఈ గ్లాస్ ఐటమ్స్ అన్ని దీంట్లో వేయకూడదు అనమాట. ఇట్ మీన్స్ క్రోకరీ ఐటమ్స్ అనుకుంటా ఇవన్నీ. సో బల్బ్స్, సాసర్స్, మగ్స్, జగ్స్ ఉంటాయి కదా, గ్లాసెస్ అలాంటివి దీంట్లో వేయకూడదు. ఓన్లీ డ్రింకింగ్ బాటిల్స్ టైప్స్ అనుకుంటా వేసేది. అండ్ అలాగే వన్ మోర్ థింగ్, మనం బట్టలు ఎక్కడ పడితే అక్కడ పడేసేస్తాం కదా, యూజ్ లేదు మనకు ఇవి అనేసి. కానీ ఇక్కడ కాదు, మొత్తం ఒక బ్యాగ్ లో డంప్ చేసుకొని వచ్చి సో దీంట్లో పెట్టేసి మనము విషయాలు అనమాట. ఇది ఎలా చేస్తారంటే చూడండి, ఇలా ఉంటది. సో దీంట్లో పెట్టేసిన తర్వాత మనము ఇలా అని పైకి నెట్టేస్తే అది లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇది బాగా నచ్చింది. ఆ బట్టలు కలెక్ట్ చేసుకొని వెళ్ళి ఒకవేళ మంచిగా ఉంటే ఎవరైనా యూజ్ చేసుకుంటారు, లేకపోతే అవి వాళ్ళు రీసైక్లింగ్ కి వాడతారనమాట. రీసైక్లింగ్ కి జర్మనీ అనేది చాలా 80 to 90% రీసైకిల్ చేస్తుంది అని అంటున్నారు. అటు మనకి ఐడియా లేదు. సో జర్మనీ వచ్చాక నేను ఇన్ని విషయాలు ఖచ్చితంగా చెయ్యాలి, మనం కూడా ఫాలో అవ్వాలి అనేసి అలవాటు చేసుకున్నాం అనమాట. ఇవన్నీ నాకు చాలా మంచిగా అనిపించాయి. సో మన ఇండియాలో కూడా ఈ వేస్టేజ్ ని రీసైకిల్ చేస్తే చాలా బాగుంటది అనేసి అని నాకు అనిపించింది. చెత్త ఎక్కడ పడితే అక్కడ కవర్లలో వేసి పడేస్తాం మనము, అలా కాకుండా ఒక ప్రాపర్ గార్బేజ్ సిస్టమ్ ని కానీ పెడితే బాగుండేది.
ఎనీవే చూద్దాము. సో ఇది అండి. అండ్ ఈ వీడియో ఇక్కడ నుంచే ఎండ్ చేస్తున్నాను. అండ్ నా వీడియోస్ మీకు ఎలాగున్నాయో నాకైతే కమెంట్ చేసి చెప్పండి. సో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.